25 లక్షలు 25 lakhs. రేఖా రేఖా డార్లింగ్ కమ్ హియర్. ఏమిటండి ఏమైంది? ఏమవలేదండి, 25 లక్షలు అండి, 25 lakhs అండి. డాడీ మమ్మీ ప్లీజ్ కమ్ హియర్, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. కమ్ హియర్. 25 లక్షలు 25 lakhs. 25 లక్షలు ఏమిటి బాబు? ఎవరిదన్నా పోయిందా, ఎవరికన్నా వచ్చిందా? ఎవరికో రావటం కదమ్మా, శ్రీ 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 ఆర్ రాఘవరావు గారికి యూపీ లాటరీలో 25 లక్షలు వచ్చింది, 25 lakhs వచ్చింది. కావాలంటే చూడండి డాడీ. టేక్ ఇట్ డాడ్. మాస్టర్ ప్లాన్. చెదిరిపోయిన చీమలను రప్పించడానికి ఇది ఒక బెల్లం ముక్క. ముఖ్యం కర్మ పెద్ద అచ్చు. బాబు చీమల మాట దేవుడు కానీ ఇది నిజమేననుకుని మన ఇంట్లో దొంగల పడ్డా పడతారు. ఇంట్లో దొంగలు పడరమ్మా, ఇంటి దొంగలే పడతారు, నా అన్నయ్యలే పడతారు. వెయిట్ అండ్ సీ డాడీ, వెయిట్ అండ్ సీ. దుర్గా దుర్గా. ఏమిటండి? ఆడంబరాలకు పోయి అర్థం పర్థం లేని ఖర్చులు చేశావు. ఆ వెంకటద్రగాడి ఇచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి దుబారా చేశావు. ఇప్పుడు ఆ వ్యధం నన్ను తినేస్తున్నాడు. నా చేత చేయకుండా పనులన్నీ చేయమని బలవంతం చేస్తున్నాడు. లేకపోతే తన డబ్బు తనకు పారేయమంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పని ఆగిపోయింది. అయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంతకీ మీకు ఇప్పుడు ఎంత కావాలి? ఎంత అయితే నీకెందుకులే. మీ ఫిగర్ ఎంత ముందు చెప్పండి సార్. ఓ 50,000 ఉంటే వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టచ్చు. 50,000 కర్మ, 25 లక్షలు. ఇదిగో చూడండి. ఏమండి ఏమండి? ఏంటో కేకలు? మనం వెంటనే మీ ఊరు వెళ్ళాలి. ఎందుకు? చాలా అర్జెంటు. సెలవు దొరకద్దు? దొరకకపోతే ఉద్యోగం మానేయండి. నీకైనా మతిపోయింది ఏంటి? మతిపోవడం కాదు, దశ తిరిగింది. మన దశ తిరిగిపోయిందండి, చూడండి. 25 లక్షలు. మై గాడ్. అమ్మా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఓహో, కొడుకులు కోడల కోసమా? వాళ్ళు నిజంగా వస్తారంటావా బాబు? తప్పకుండా వస్తారమ్మా, కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు మనసు గట్టి చేసుకుని బెట్టుగా ఉండాలి. ఓకే ఓకే. అమ్మా నాన్న బాగున్నారా? బాబు గీత బాగున్నారమ్మా. అత్తగారు 10 రోజుల నుంచి మీరే కల్లోకొస్తున్నారు. మిమ్మల్ని మావగారిని కళ్ళారా చూడండి. నా కాళ్ళు నిలవలేదంటే నమ్మండి. నాకు అయితేనమ్మా, ఫోన్ చేసినప్పుడు, పడుకునేటప్పుడు, ఆఖరికి బ్యాంకులో పనిచేసినప్పుడు కూడా మీరే జ్ఞాపకం వచ్చి అసలు అన్నం సహించట్లేదంటే నమ్మండి. అందుకనే సెలవు వచ్చారు. వాసు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అత్తయ్య మావయ్య నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం. నిజంగా అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇంతకాలం ఎందుకు రాలేదు? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. మీరు మాత్రం ఆ పేపర్ చదివాకేగా వచ్చారు. మేము ఆ పేపర్ చదవనే లేదు. అవును, మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను. పోనీలేమ్మా, తగాదాలు ఎందుకు? మీరంతా వచ్చేశారు, మాకంతే చాలు. అది సరే అత్తగారు, ఆ పేపర్లో పడిన వార్త. ఆ కథంతా నేను చెప్తాను వదిన గారు. అమ్మా అతనెవరు, అమ్మాయి ఎవరు? నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి, ఆనాటి చిన్నాని, ఈనాటి రవిని. ఈవిడి ఇంటి కాబోయే కోడలు మీ మరదల పిల్ల, నా తల రాత, పేరు రేఖ. తమ్ముడు అమ్మా, ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది. అప్పుడే ఉందన్నయ్య, చాలా మారాల్సి ఉంది. అంతా మారుస్తాను, అంతా మారుస్తాను. ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది? మామయ్య గారు ఇంకో కొత్తిల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం. మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. చేతికొచ్చినా మీకు మాత్రం రాదు. ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అది నాన్నగారి స్వార్జితం. దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు, వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు. తర్వాత మీ ఇష్టం. మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని. అంటే నేను దుబారా చేస్తానా? అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి. చెప్పండి. ఆహా, ఇచ్చారుగా. పార్వతీ పరమేశ్వరు లాంటి అత్తమావల్ని
దిక్కులేని వాళ్ళని చేశారుగా, మీరు మాత్రం చేసింది ఒకటి మహా. గోపి, మీ ఆవిడ్ని కాస్త అదుపులో పెట్టుకో. ఆ పనేదో నువ్వు చేస్తే మంచిది. గీత, మర్యాదగా బయట